అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. వైసీపీ సభ్యుల ఆందోళనతో ఏపీ శాసన మండలి వాయిదా పడింది. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. దీంతో శాసన మండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. పోడియాన్ని చుట్టుముట్టారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. తెలిపింది అధ్యక్ష. వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అలౌట్ చేయడం అనేది సాంప్రదాయం కాదు. దయచేసి మీరు వేరే ఫార్మెట్ లో రండి. దీని మీదే కూర్చోవడం మంచి పద్ధతి కాదు. కూర్చోండి కూర్చోండి. యనమల గారు మీరు వేరే ఫార్మెట్ లో రండి. వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీరు వేరే ఫార్మెట్ లో రండి. మాట్లాడలేకపోతే ఎలాయా? అదండి, వారు కూడా అధికార పార్టీ కూడా దాని మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. సోషల్ మీడియా మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. వేరే ఫార్మెట్ లో రమ్మనండి. వాయిదా తీర్మానం అయింది కాబట్టి, వారు వాయిదా తీర్మానం తిరస్కరించారు కాబట్టి వేరే ఫార్మెట్ లో రమ్మనండి. మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి చెబుతున్నారు. మీరు వేరే ఫార్మెట్ లో రండి. ఇప్పుడు చర్చించండి. లేదు కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోబెట్టండి. ఇప్పుడు ప్రశ్నల సమయం, చర్చ జరుగుతుంది. చర్చలో పాల్గొమనండి. మీరు వేరే ఫార్మెట్ లో రండి. వేరే ఫార్మెట్ లో రండి. వేరే ఫార్మెట్ లో రండి. వైసీపీ సభ్యుల ఆందోళనతో ఏపీ శాసన మండలి వాయిదా పడింది. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. మా కరెస్పాండెంట్ రమేష్ పూర్తి సమాచారం అందిస్తారు. రమేష్, అసలు శాసన మండలిలో ఎందుకు గందరగోళం ఏర్పడింది? వైసీపీ ఎమ్మెల్సీలు ఎందుకు ఆందోళనకు దిగారు? శాసన మండలి సమావేశం ప్రారంభం కాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు రాష్ట్రంలో సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై సభలో చర్చ జరపాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే ఈ వాయిదా తీర్మానాన్ని శాసన మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ పోడియం దగ్గరికి వెళ్లారు. వెంటనే సోషల్ మీడియా కార్యకర్తల పైన ఏవైతే అరెస్టు జరుగుతూ ఉన్నాయి, అరెస్టుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం పైన చర్చ జరపాలంటూ పట్టుబట్టారు. అందుకు మండలి చైర్మన్ నిరాకరించినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు పోడియం నుండి వెళ్లి నిరసన తెలియజేశారు. సేవ్ డెమోక్రసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో శాసన మండలిలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మండలి చైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినటువంటి నేపథ్యంలో మరో ఫార్మాట్ లో రావాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలకు సూచించారు. అయితే ఎమ్మెల్సీలు మాత్రం ఈ అంశం పైన వెంటనే చర్చ జరపాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మరోవైపు అధికార పార్టీ కూడా ఈ అంశానికి సంబంధించి ధీటుగానే స్పందించింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో పాటు యనమల రామకృష్ణుడు కూడా ఈ అంశానికి సంబంధించి శాసన మండలిలో చర్చించారు. సోషల్ మీడియాకి సంబంధించి ఏదైతే ప్రస్తుతం అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, ఈ అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్ట్ పెట్టారో వారిపైన మాత్రమే అరెస్టు జరుగుతున్నాయంటూ చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున తాము కూడా నోటీస్ ఇస్తాము, ఈ అంశం పైన చర్చకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందంటూ మండలిలో టీడీపీ ఎమ్మెల్సీ రామకృష్ణ చెప్పారు. అయితే దీనికి వేరే ఫార్మాట్ తో రావాలని ఆయన సూచించారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే సభలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రశ్నోత్తరాలు కొనసాగే పరిస్థితి కూడా లేకపోవడంతో మండలి చైర్మన్ సమావేశాన్ని ఒక 5 నిమిషాల పాటు వాయిదా వేయడం జరిగింది. శ్రీదేవి. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఎల్ఓపి గారు మారుతున్నారు. కూర్చోండి, దయచేసి కూర్చోండి, మీ సీట్లో కూర్చోండి.